హాయ్ వివర్స్, మనం వచ్చేసి సంయుక్త వ్యంజన్ అనేటువంటిది పార్ట్ 25 చూస్తూ ఉన్నాము. ప్రబోధ్ అనేటువంటి ఈ పుస్తకంలోనేది ఎల్ఐసి ఆఫీసర్స్, తర్వాత వచ్చేసి రైల్వే ఎంప్లాయర్స్ రాసేటువంటి ఎగ్జామ్ది. సంయుక్త వ్యంజన్ అంటే వచ్చేసి మిక్సింగ్ లెటర్స్ అనమాట. హల్లులు అంటే వ్యంజన్ అంటే కాన్సోనెంట్స్. హల్లులు వచ్చేసి వేరే ఒక హల్లుతో కావచ్చు, లేదా వచ్చేసి వాటిని ఏమంటామంటే వేరే ఒక హల్లుతో కలిసినప్పుడు దాన్ని సంయుక్తాక్షర్ అని అంటాము, సంయుక్త వ్యంజన్ అని అంటాము. కా ప్లస్ కా ఖ పక్కా, కా ప్లస్ యా ఖ్యా ముఖ్య, గా ప్లస్ యా గ్యా యోగ్య, ఘా ప్లస్ నా జ్ఞ విఘ్న, चा प्लस चा छ कच्चा, जा प्लस या ज्या राज्य, टा प्लस ठ ठा चिट्टी, टा प्लस रा ट्रा राष्ट्र, टा प्लस या ठ्या पाठ्य. మీరు మరలా ఆ యొక్క పక్కన ఇది ఖాళీ ఇచ్చున్నారు కదా, దాంట్లో మీరు అదేవిధంగా రాయండి. ఈ ప్లస్ డా డా ప్లస్ డా అడ్డా, ढा प्लस ढ गड्ढा, डा प्लस या ड्या धनाढ्य, ता प्लस था थ बत्ता, ता प्लस या त्या तथ्य, दा प्लस या ध्या विद्या, ता प्लस या द्या अध्ययन, ना प्लस ना न अन्न, पा प्लस या प्या प्यास, फा प्लस ता दफ्तर, बा प्लस दा द शब्द, भा प्लस या अभ्यास, मा प्लस भा अंबर. नेक्स्ट या प्लस या शय्या, रा प्लस या र्य कार्य, ला प्लस ला ल मल्लाह, वा प्लस या व्यवहार, शा प्लस या श्याम, शा प्लस टा ष्टा नष्ट, सा प्लस था सर हिस्सा, हा प्लस ना हन सिघन, क्षा प्लस या क्ष्या लक्ष्य. कुछ अन्य మిశ్రిత సంయుక్త వ్యంజన్, కొన్ని వచ్చేసి మిశ్రమాలు అనేక విధమైనటువంటి సంయుక్త వ్యంజన్ కాన్సనెంట్స్ హల్లులు కలిసినప్పుడు ఏ విధంగా శబ్దం అనేటువంటి వస్తుందో చూద్దాము. అపరాహన్, కర్మ్, క్రమ్, పర్వాహన్, బ్రహ్మ, వృద్ధ్. సో ఈ విధంగా వచ్చేసి పక్కన అదే విధంగా చూసి రాయండి. వాటిని వచ్చేసి ఆ యొక్క వర్డ్స్ని అలాగే రాయండి, చూసి అలాగే రాయండి.